మరోసారి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుక. చంద్రబాబు, పవన్, లోకేష్ హాజరు. నటరత్న నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో భారీ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, శివరాజకుమార్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినిమాకు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ హాజరు కాని విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. అయితే రేవంత్ కూడా వర్షాల కారణంగా రాలేకపోయారు. అయితే బాలయ్య కోసం మరో వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే, హైదరాబాద్లో జరిగిన స్వర్ణోత్సవ వేడుకలో బాలకృష్ణతో సినిమాలు చేసిన దర్శకులతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, రానా, నాని, గోపీచంద్, శివరాజకుమార్, ఉపేంద్ర, రాఘవేంద్రరావు, బి. గోపాల్, పరశూరి బ్రదర్స్, సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్, నిర్మాతలు డి. సురేష్, జమినీ కిరణ్, సుహాసిని, ఇంద్రజ, మాలశ్రీ, సుమలత తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బాలయ్య అల్లుడు లోకేష్ కూతురు హాజరు కాలేదు. అయితే వీరందరికీ ఆహ్వానం అందినప్పటికీ వర్షాల కారణంగా హాజరు కాలేకపోయారు. కానీ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా ప్రజా జీవితం స్పందించడంతో ఆయా సహాయ కార్యక్రమాల్లో వారు నిమగ్నం కావడం వల్ల దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఆంధ్రాలో కూడా నిర్వహించాలని అభిమానులు నిర్ణయించారు. ఈ వేడుకను సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలో చంద్రబాబు, పవన్, లోకేష్తో పాటు ఎన్బీకే ఫ్యాన్స్ భారీగా పాల్గొంటారు. హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ నిర్వహించిన వేడుకలో విజయేంద్ర ప్రసాద్, మంచు విష్ణు, మంచు లక్ష్మి, జమినీ కిరణ్ లాంటి వాళ్ళు పాల్గొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవీఎస్ చౌదరి గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ అయిన దామోదర్ ప్రసాద్ గారు, భరత్ భూషణ్ గారు, ఫిలిం ఫెడరేషన్ నుండి అనిల్ గారు, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి అనుపమ్ రెడ్డి గారు తదితరులు హాజరయ్యారు. బాలకృష్ణ ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై బాలయ్య అనే నినాదాలు పలికారు.